హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మా వదినే తన స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసింది. ప్రాసెస్ చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా 1 kg బాస్మతి రైస్ తీసుకొని 2 times మంచిగా కడుక్కొని వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 3 ఆనియన్స్ని సన్నగా తరుక్కొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 3 క్యారెట్లు, 3 బంగాళాదుంపలు, ఒక 3 టమాటాలు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 5 పచ్చిమిర్చిలు నిలువుగా చీల్చుకోండి. అండ్ ఒక 200 grams బీన్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ 200 grams మిల్ మేకర్లని హాట్ వాటర్లో వేసి ఒక 2 minutes ఉంచి వాటర్ పిండేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకోండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీ చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన స్పైసెస్ కూడా అన్నీ రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 tablespoon ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి తీసుకొని అది మంచిగా వేడైన తర్వాత అందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అవి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు మొత్తం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక మూతతోని క్లోజ్ చేసుకోండి. ఆ తర్వాత అవి కొంచెం కుక్ అయిన తర్వాత టమాటోస్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోండి. అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక మూతతోని క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ రైస్ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిలో స్పైసెస్ యాడ్ చేసుకోండి. నేను జస్ట్ కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ వాటర్ని మరగబెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకొని కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ నుంచి కొన్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకోండి. అన్ని స్పైసెస్ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. మిల్ మేకర్ అయితే ఫస్ట్ యాడ్ చేయకండి, ఎందుకంటే ఆయిల్ని ఎక్కువ పీల్ చేసుకుంటాయి. నెక్స్ట్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదండి, అందులో హాఫ్ యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్నా ఏం పర్లేదు. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ ఒక 80% కుక్ అయిపోయినాయి. వీటిని మంచిగా కలుపుకొని ఒక లిడ్తో క్లోజ్ చేసుకొని మనం ఎసరు మసులుతుందో లేదో చూద్దాం పదండి. ఎసరు మసులుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మధ్యలో కలుపుతూ చూడండి, ఎక్కువ మాత్రం కలపకండి, రైస్ అంతా విరిగిపోయినట్టు అవుతాయి. రైస్ ఒక 70% కుక్ అవ్వాలి. ఆలోపు మనం వేసుకున్న కర్రీస్లో కూరగాయలు ఇవన్నీ అడుగంటుకోకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ రైస్ని ఈ వెజ్జెస్ మీద మంచిగా ఒక లేయర్ లాగా మొత్తం వేసుకోండి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత పైనుంచి వెళ్ళి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మొత్తం యాడ్ చేసుకోండి పైనుంచి వెళ్ళి. ఆ తర్వాత ఒక 2 tablespoons నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్లనే బిర్యానీకి మంచి టేస్ట్ ఉంటుంది. అంతే, మళ్ళీ లిడ్తోని క్లోజ్ చేసుకొని ఒక 10 minutes హై స్పీడ్ మీద ఉంచి ఆ తర్వాత ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి. అంతే, టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ.